యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ నాగెళ్ల శ్రీనివాస్, వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరియాని నరసింహమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 392పై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖతో పాటు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధులను ట్రస్ట్ బోర్డులో నియమించారని పిటిషనర్లు వాదించారు. దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ ఈవో, చైర్మన్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అర్చకులను హైకోర్టు ఆదేశించింది.